ఈరోజు వాక్య ధ్యానాంశము ప్రేమ కలిగిండుడి. 1 యోహాను 4:18. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. దేవుని ప్రేమను గూర్చి అపోస్తలుడైన యోహాను తన సువార్త యందును పత్రికల యందును ఎక్కువగా వ్రాసి ఉన్నాడు. పత్రికలలో ప్రేమ ప్రభావమును బహుస్పష్టముగా తెలియచేయుచున్నాడు. భయమును గూర్చి అతడు ప్రస్తావించుట విశేషము. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును అనున్నది నిజము. చాలా కాలము క్రిందట గొప్ప దైవ సేవకుడు భయమును లేనివాడై మాటలాడగా, అడవి మృగములు సహితము ప్రేమ కలిగిండినవి, వాటితో మనము ప్రేమతో మాట్లాడిన ఎడల అవి లోబడును అనిరి. అంతేకాదు తన పరిచర్యలో జరిగిన దిగువ సంఘటనను విశదపరచెను. వేటాడు నిమిత్తము అడవి ప్రాంతములోనికి ప్రవేశించనయుండగా అడవి అవతాల నివసించుచున్న విశ్వాసైన సోదరుడు మరణావస్థలో ఉన్నట్లు ఫోన్ వచ్చింది. ఒక క్షణము ఆలోచించిన తర్వాత దట్టమైన అడవి గుండగానే నడిచి వెళ్ళుటకు తీర్మానించెను. సగము దూరము దాటగా ఒక అడవి ఎద్దు నా మీదకి వచ్చెను. నేనెంత మాత్రము భయపడలేదు. నా తుపాకిని వాడుకున్నట కంటే ప్రేమగా చేతితో మాట్లాడుటకు తీర్మానించాను. ఎద్దు, ఈ అడవి నీ రాజ్యము, నన్ను క్షమించుము. నా స్నేహితుని కాపాడకు నేను హడావుడిగా అడ్డదారి గనుక వెళ్ళుచున్నాను, నన్ను పోనిమ్ము అనగా ఆ మాటలకు ఆ ఎద్దు తల ఊపెను. నేను నా ప్రయాణము కొనసాగించి తిని, ఇందులో నగ్న సత్యమున్నది. దైవదాసుడు పరిపూర్ణమైన ప్రేమ గలవాడు గనక భయపడకుండా పరిస్థితిని ఎదుర్కొనెను. భయము పాము వలె ఉండును గాని దైవిక ప్రేమ ముంగిసి వలె ఉన్నది. అవును, భయమును జయించు మరో దేవుని శక్తి ప్రేమ గనుక దైవిక ప్రేమను కలిగి ఉండడి. యేసుక్రీస్తును ప్రేమించిన వారందరూ దేవుని ప్రేమతో నింపబడి ఉన్నారు గనుక భయము వారిని జయించనేరదు. కాబట్టి దేవుని ప్రేమను పొందుకొనండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములందు కుమ్మరింపబడి ఉన్నది. రోమాపత్రిక 8:14. ఏలయనగా మరలా భయపడకు, మీరు దాస్యత్వపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.